హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో గుడికి వెళ్ళినప్పుడు ఆలయాల్లో ప్రదక్షిణ చేసే సాంప్రదాయం ఉంది. దేవతలకు లేదా దేవుళ్లకు ప్రదక్షిణ చేయటం పూజలో భాగంగా పరిగణించబడుతుంది. అందుకే పూజా సమయంలో చాలామంది తమ చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తారు. నమ్మకం ప్రకారం ఇలా ప్రదక్షిణ చేయటం ప్రతికూలతను తొలగిస్తుంది, వ్యక్తి ఆలోచనలను సానుకూలం చేస్తుంది. భగవంతుణ్ణి ప్రదక్షిణ ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు. చాలామంది భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. అయితే ఏ దేవుడికి ఎలా పరిక్రమ లేదా ప్రదక్షిణ నిర్వహించాలో చాలామందికి తెలియదు. దీంతో ప్రదక్షిణ చేసినా కూడా పూర్తి ప్రయోజనం వారికి లభించదు. ఏ దేవులకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఈరోజు తెలుసుకుందాం. విశ్వాసం ప్రకారం వినాయకుడికి 4 ప్రదక్షిణలు చేయాలి. సూర్య భగవానుడికి 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. విష్ణువు సహా అతని అన్ని అవతారాల ఆలయాల చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలి. దుర్గాదేవి పరిక్రమ నిర్వహిస్తారు. హనుమంతుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేయటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. శివలింగానికి చేసే జలాభిషేకం నీటిని దాటకూడదని నమ్ముతారు. కనుక శివాలయంలో సగం ప్రదక్షిణ చేసే సాంప్రదాయం ఉంది. అందువల్ల నీటి జలాభిషేకం చేసే పవనవటంకి చేరుకున్న తర్వాత మాత్రమే ప్రదక్షిణ సంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఎల్లప్పుడూ కుడివైపు నుంచి ప్రదక్షిణ ప్రారంభించాలి. శాస్త్రీయ దృక్కోణం నుండి చూస్తే భౌతిక శక్తి అభివృద్ధికి దేవుడికి చెందిన దేవాలయాలలో చేసే ప్రదక్షిణలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. పరిక్రమ ఎల్లప్పుడూ కుడివైపు నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే విగ్రహాలలో ఉన్న సానుకూల శక్తి ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తుంది. ఎడమవైపు ప్రదక్షిణ చేయటం ద్వారా మన శరీరం ఆలయ సానుకూల శక్తితో విభేదిస్తుంది. దీనివల్ల మనకు ప్రదక్షిణ ప్రయోజనం ఉండదు. కుడి అంటే దక్షిణంగా కూడా పరిగణించబడుతుంది. అందుకే పరిక్రమను ప్రదక్షిణ అని కూడా అంటారు. ప్రదక్షిణ ప్రయోజనాలు: ప్రదక్షిణ ఎల్లప్పుడూ పూర్తి విశ్వాసంతో నిర్మలమైన హృదయంతో చేయాలి. ప్రదక్షిణ సమయంలో నిత్యం భగవంతుణ్ణి ధ్యానిస్తూ పరిక్రమ మంత్రాన్ని జపించాలి. పరిక్రమ చేయటం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఒక వ్యక్తి సమస్యల నుండి ఉపశమనం పొందుతాడు, ప్రతికూల శక్తి నుంచి విముక్తి పొందుతాడు, సానుకూల శక్తి లోపల తిరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.